మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. చాలామంది ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు. మనిషి జీవితమే ఈగోలమయం. ఎలాంటి ఈగోలు పోవాల్సిన లేదు. మీరు పాత్ర ఇచ్చి చూడండి. భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు, వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మనోళ్ళు పెట్టుకుంటున్నారు. నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు, కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి. చాలా కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది. నందు కానివ్వండి, మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని. అలాగే రవికృష్ణ, మణిక మీ ఇద్దరు పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి. మోనిక రాబిన్ సింగ్ రాబిన్ హుడ్ లాగా. ఆ అమ్మాయి ఒక్క షాట్ మీ జీవితాంతం మర్చిపోలేరండి. ఆ అమ్మాయి చేసిన ఒక షాట్ అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదు. అలాగే చాలా ఉన్నాయండి, చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో. అందరూ బాగా చేశారు. నేను ఎలా చేశాను అనేది మీరు అందరూ రేపు సినిమా చూసి చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ పేరు పేరుని ఇంకెవరన్నా మర్చిపోయానా? ఇంకెవరిని మర్చిపోలేదు. ఆ అమ్మాయి ఇంక సింగర్గా మిగలదు, యాక్టరే, ఖచ్చితంగా యాక్టరే. ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు. అంటే గ్రూపులో ఏదో పెట్టారులే ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను. సత్యన్ అని ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, టీ మ్యాన్. ప్రతి ఒక్క పాత్ర. ఇప్పుడు ఎందుకులే అమ్మా ఇవన్నీ. అందరూ బాగా చేశారు. గట్టిగా దండోరా వినపడుతుంది. దేశమంతా, రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా వినపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్నీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, ప్రతి ఒక్కళ్ళకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా సోల్ తమ్ముడు అనిల్, థ్యాంక్ యూ. అబ్బాయి అని పిలుచుకుంటా నేను. మా పిల్లల్ని కూడా అబ్బాయి అని ఎరా అని పిలుచుకుంటా, కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను. సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. థ్యాంక్ యూ. లవ్ యూ. కాసర్ల శ్యామ్ గారు, వామ్మా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారంటీ, డౌటే లేదు. ఏం డౌట్ లేదయ్యా. 200% దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు. అది వాళ్ళకే వదిలేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.